24 గంటల ముందు ఇండియన్ మార్కెట్స్కి కొన్ని పాజిటివ్ అప్డేట్స్ మనం అనుకున్నాం. ఏంటవి? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియా షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే 50% డొమెస్టిక్ ఎల్పీజీ అనేది ఇండియాలోనే ప్రొడక్షన్ జరుగుతుంది. దాన్ని ఇంకో 25% పెంచి 75% చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కామెంట్స్ కూడా చేశారు. అండ్ థర్డ్ వన్, నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం యూఏఈతో ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. ఫోర్త్ వన్, ఇరాక్ వాళ్ళు టర్కీ సైడ్ నుంచి అయితే మాత్రం మోస్ట్లీ వాళ్ళ యొక్క షిప్స్ని అయితే మాత్రం సప్లై చేయడం మొదలు పెడతామని చెప్పారు. దీనివల్ల ఇండియన్ మార్కెట్స్కి ఉన్న షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో కొంచెమైనా సరే సార్ట్ అవుట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని డిస్కస్ చేసుకొని పాజిటివ్స్ అనుకున్నాం. కానీ నిన్న ఈవినింగ్ మార్కెట్స్ క్లోజ్ అయినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధం ఏదైతుందో అది ప్రపంచ ఎకానమీ పరంగా ఇంపాక్ట్ పడేటట్టు స్టార్ట్ అయింది. అంటే ఏంటి, మూడో దేశం ఇందులో ఇన్వాల్వ్ అయిందని మీరు అడగచ్చు. థర్డ్ కంట్రీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఈ రెండు దేశాలు ఏం చేస్తున్నాయంటే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. మీ అందరికీ తెలుసు 1988 టైంలో ఇరాన్కి వార్ జరుగుతునేటప్పుడు ఇరాక్ వాళ్ళు ఇరాన్ యొక్క ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేశారు. తర్వాత ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అన్ని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేసేశారు. రైట్ నౌ 35 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ జరుగుతున్నాయి. అయితే దీనికి ఇప్పుడు ట్రంప్ జస్ట్ నేను రికార్డ్ చేసే 1 hour ముందే వచ్చింది. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇజ్రాయెల్ చేసింది, నేను ఇందులో ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు, ఇక మీద మరి అటాక్ చేయమని చెప్తున్నారు. కానీ స్టిల్ మార్కెట్ ఎందుకు 3% వరకు పడింది? అంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 3% పడిందిగా. 3% ఎందుకు పడింది అంటే ఇప్పుడు నేను అటాక్ చేయలేదు, ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు, మరి చేయకుండా ఉండడానికి నేను చూసుకుంటానని ట్రంప్ చెప్పారు. కానీ అక్కడ ఒక కండిషన్ కూడా పెట్టారు. ఆ కండిషన్ వల్ల మార్కెట్ పడిందా లేకపోతే ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకెంతవరకు పడే అవకాశం ఉంటుంది? జరిగిపోయిన న్యూస్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ దాని మీద ఇంపాక్ట్ పడిపోయింది. కానీ ఫర్దర్గా మార్కెట్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే ఫాల్ ఇంకా కంటిన్యూ అయితే ఇంకో మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అని సెల్ చేసుకోవడం బెటరా, లేదా కొంచెం టైం వెయిట్ చేస్తే మార్కెట్ రికవరీ అవుతుంది అనుకునే పాజిటివ్ హోప్తో ఉండడం బెటరా? సేమ్ టైం ఇంకోటి ఏంటంటే యాజ్ ఆఫ్ నో గోల్డ్ అండ్ సిల్వర్లో బిగ్ క్రాష్ వస్తుంది. గోల్డ్ 5% పైన కరెక్షన్ అయింది, సిల్వర్ వచ్చేసరికి 8% వరకు ఆల్మోస్ట్ కరెక్షన్ వచ్చింది. ఈ కరెక్షన్ అనేది ఇంకా ఎంతవరకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. స్టాక్స్ గురించి చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఈరోజు మార్కెట్ గురించి, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అండ్ అట్లనే సమ్ అదర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాను. అండ్ మీ అందరికీ వీడియో చూస్తున్నప్పుడు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మీకు నేను మా టీం పెట్టే ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అయినాయి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. మార్కెట్ ఎనాలిసిస్ మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త సంవత్సరంలోని అందరికీ మంచి జరగాలని, సేమ్ టైం మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అండ్ అట్లనే లైక్ వెల్త్ పరంగా జనరేట్ చేసుకోవడానికైనా కానీ అంతా మంచిగా జరగాలని, పాజిటివ్లోనే అన్నీ క్లోజ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉగాదితోని మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నా. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి సెబీ అప్రూవల్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సెబీ అప్రూవల్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అని ఎందుకు చెప్తున్నానంటే బీఎస్సీ దగ్గర నుంచి అప్రూవ్ అయిపోయింది. మన అప్లికేషన్ బీఎస్సీ దగ్గర నుంచి అప్రూవల్ అయిందంటే ఇమీడియట్గా సెబీకి వెళ్తుంది. సెబీ దగ్గర నుంచి హార్డ్లీ 14 to 15 days మాత్రమే టైం తీసుకుంటుంది. అంటే ఇంకో 15 daysలో సెబీ లైసెన్స్ వస్తుంది. సెబీ లైసెన్స్ మన తెలుగు కమ్యూనిటీలో యూట్యూబ్లో ఉన్న వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే కేవలం ఒకరికో ఇద్దరికో ఉందంతే. అండ్ వీఆర్ ద నెక్స్ట్ పర్సన్. అండ్ మోర్ ఓవర్ సెబీ లైసెన్స్ ఉంటే డైరెక్ట్గా స్టాక్స్ రికమెండ్ చేయొచ్చు, స్టాక్స్కి బై అండ్ సెల్ టార్గెట్ ఇవ్వచ్చు, క్లియర్గా రీసెర్చ్ రిపోర్ట్ ఇవ్వచ్చు. దానికోసమే మేము కూడా ప్రయత్నిస్తున్నాం. అండ్ డెఫినెట్గా మీకు సర్వీస్ ఇవ్వడానికి అయితే మాత్రం ఇంకా బెటర్ వేస్లో మేము ముందుకు వస్తామని అనుకుంటున్నాం వన్స్ సెబీ వస్తే. ఈ ఉగాది రోజు ఈ కొత్త న్యూస్ ఏదైతే ఉందో ఇది చెప్పడానికి అయితే మాత్రం కొంచెం గర్వంగానే ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 1 year నుంచి నేను ఎఫర్ట్ పెట్టి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మీ అందరికీ అర్థం అవ్వడం కోసం కొన్ని బుక్స్ రాశాను. ఆ బుక్స్ ఈరోజు పబ్లిష్ అయినాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, కిండల్ అండ్ సేమ్ టైం మన ఓన్ వెబ్సైట్లో కూడా పబ్లిష్ అయినాయి. ఆ బుక్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వితిన్ 7 days లోపు అయితే మాత్రం మీకు డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో పబ్లిషర్కి ఇవ్వడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. కానీ మన ఓన్ వెబ్సైట్లో కూడా మనం పబ్లిష్ చేశాము అండ్ మన వెబ్సైట్ నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు. ఆ బుక్స్ ఏంటి అనేది 1 minute నేను మీకు చెప్తాను. నేను 5 series ఆఫ్ బుక్స్ రాశాను అన్నాను కదా. అందులో ఫస్ట్ బుక్ మీరు చూస్తే లైక్ మార్కెట్ డిఎన్ఏ. ఇందులో కంప్లీట్గా నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే మాత్రం రాశాను. మ్యూచువల్ ఫండ్స్లో అప్డేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అట్లానే సేమ్ టైం లంసమ్స్, ఎస్డబ్ల్యూపీస్, ఎస్ఐపీస్, స్టాక్ మార్కెట్ బేసిక్స్ అండ్ అట్లనే లైక్ కార్పొరేట్ యాక్షన్స్ కానీ, డిమాట్ అకౌంట్స్ ఎట్లా
ఓపెన్ అవుతాయి అండ్ డీమెట్ అకౌంట్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మెకానిజం ఏంటి, స్టాక్ మార్కెట్ మెకానిజం ఏంటి, బేసిక్స్ నుంచి బుక్ అయితే మాత్రం నేను రాశాను. దీనికి కంటిన్యూషన్గా వన్స్ స్టాక్ మార్కెట్ అంతా అర్థమైన తర్వాత, బేసిక్స్ అర్థమైన తర్వాత దీనికి కంటిన్యూషన్గా నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద రాశాను. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఓన్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రాయలే, ఇది కలర్ ప్రింట్తో ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ నాకు ఇది ప్రింటింగ్ కాస్టే 1100 వరకు అయింది. బట్ నేను లిటరల్లీ చెప్తున్నా, ఇందులో కంప్లీట్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, టెక్నికల్ అనాలిసిస్, అంటే టెక్నికల్ అనాలిసిస్లో మొత్తం అన్ని ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్, వాల్యూమ్ అనాలిసిస్ అండ్ అట్లానే చార్ట్ ప్యాటర్న్స్, స్వింగ్ ట్రేడింగ్, ఎంటీఎఫ్ యూస్ చేసుకుని ట్రేడ్ చేసుకోవచ్చా లేదా, ఈటీఎఫ్స్ ట్రేడింగ్స్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ అండ్ ట్రేడ్ సెటప్స్, ఇవన్నీ కూడా నేను ఇందులో రాశాను. ఇండికేటర్స్ గురించి కూడా రాశాను. అండ్ డెఫినెట్గా ఇది టెక్నికల్ అనాలిసిస్ బుక్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. నాకు డెరివేటివ్స్ పరంగా మీరు కావాలనుకుంటే ఓన్లీ డెరివేటివ్స్ మీద నేను రాసిన బుక్ ఇది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇండివిజువల్గా కావాలనుకుంటే వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకోవచ్చు, మొత్తం అన్ని బుక్స్ బుక్ చేస్తాననుకుంటే అన్ని బుక్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. హ్యావ్ ఎ ట్రై, బికాజ్ ఉగాది నూతన సంవత్సరం కాబట్టి నా సైడ్ నుంచి ఓకే ఇది ఒక గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నా. ఇంకోటి, ఇప్పుడు వరకు నేను పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేయడానికి, ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేయడానికి నా వెనుక ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ బుక్లో నేను ఇచ్చాను. అంటే ఒక కంపెనీని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎట్లా, అండ్ సేమ్ టైం వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా నేను ఎట్లా చెప్తాను, వారికి వచ్చినప్పుడు స్టాక్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, సిక్లికల్ నేచర్ అంటే ఏంటి, సెక్యులర్ ట్రెండ్స్ అంటే ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, రిజల్ట్స్ అనాలిసిస్ చేయడం, బ్యాలెన్స్ షీట్ని అనాలిసిస్ చేయడం, క్యాష్ ఫ్లోస్ అనాలిసిస్ చేయడం, బ్యాంకింగ్ స్టాక్స్ని అనాలిసిస్ చేయడం, కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ సింగిల్ బుక్లో మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి స్టాక్స్ని ఎట్లా అనాలిసిస్ చేయాలనేది మొత్తం మీరు అర్థం చేసుకుంటారు. ద లాస్ట్ బుక్ నేను పర్సనల్గా రాసింది ఇది. అండ్ ఈ బుక్ అయితే మాత్రం సింపుల్ చెప్పాలంటే రియాలిటీ అబౌట్ ఫైనాన్స్ అండ్ కంప్లీట్గా ఫైనాన్స్ గురించి అయితే మాత్రం మీకు అర్థమవుతుంది. అంటే మనకు వచ్చిన డబ్బుల దగ్గర నుంచి మనం ఎట్లా ఖర్చు పెడుతూ ఉంటాం అండ్ ఎలా ఖర్చు పెడితే మన ఫైనాన్షియల్ గోల్స్ అనేది మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది నేను రాసిన బుక్ ఇది. ఈ 5 బుక్స్ కూడా డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. సెట్ ఆఫ్ బుక్స్ మీరు 5 అప్లై చేయాలనుకుంటే మాత్రం, అంటే బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు. లేదు ఈ 5 బుక్స్ సెట్ ఆఫ్ బుక్స్ కాకుండా నేను ఇండివిజువల్గా పర్టికులర్గా లాంగ్ టర్మ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటానని అనుకుంటే లాంగ్ టర్మ్ పరంగా రూట్స్ బిఫోర్ రిటర్న్స్ బుక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ లింక్ కింద పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇమీడియట్గా 7 days లోపు అయితే వస్తుంది. మీ అందరికీ కూడా నాపై నమ్మకం పెట్టుకుని ఎలా అయితే ప్రతిరోజు ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ వింటున్నారో అండ్ సేమ్ టైం ఇప్పుడు రైట్ నౌ నా బుక్స్ని కూడా ఆర్డర్ పెట్టుకోండి. మీకు కూడా ద బెస్ట్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే మాత్రం అవైలబుల్గా అయితే మాత్రం ఉంటుంది నా బుక్స్లో, నేనైతే మాత్రం మీకు గ్యారంటీ ఇవ్వగలను. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయిన దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ 3.26% నెగిటివ్గా క్లోజ్ అయింది, సెన్సెక్స్ 3.26% నెగిటివ్గా క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 3.39% నెగిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 3.76% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మనం చూసాం. ఈవెన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 3.57, స్మాల్ క్యాప్ 2.94% నెగిటివ్ సైడ్ చూసాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 22% కరెక్షన్ వచ్చింది. సో సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలనుకుంటే ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఒక్క ఇండెక్స్ కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదండి. ఈవెన్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నప్పుడు మెటల్ ఇండెక్స్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ సైడ్ మొమెంటమ్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్స్ కూడా కరెక్షన్ అవడంతో మెటల్ ఇండెక్స్ కూడా నెగిటివ్గానే కరెక్షన్ అయింది. మార్కెట్స్ ఎప్పుడైనా నెగిటివ్ సైడ్ వస్తున్నప్పుడు యాజ్ ఎ బిగినర్గా మీరు టెక్నికల్ అనాలిసిస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మాత్రం ఎట్లా అనాలిసిస్ చేయాలనేది ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఈరోజు నిఫ్టీ 3% ఫాలో అయింది కదా, దాని గురించి ఫస్ట్ చూసేటప్పుడు టెక్నికల్గా అనాలిసిస్ అనేది ముందు మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీకి ఉన్న వెయిటేజ్ స్టాక్స్ని చూసుకుందాం. నిఫ్టీకి ఉన్న వెయిటేజ్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. మీరు ఇక్కడ చూస్తే నేను స్క్రోల్ చేస్తున్న ప్రతి కంపెనీ కూడా చూడండి, ఎంటైర్ బ్యాంకింగ్ స్టాక్స్ మోర్ దాన్ 2%, 3% కరెక్షన్ అయినాయి. బజాజ్ ట్విన్స్ 4 to 5% కరెక్షన్ అయినది. శ్రీరామ్ ఫైనాన్స్ 7% ఫాల్ అయితే, రిలయన్స్ 1.65, ఐటీ స్టాక్స్ మోర్ దెన్ 3%, ఎల్ఎన్టీ 5%, ఇలా అన్ని వెయిటేజ్ స్టాక్స్ నెగిటివ్ సైడే క్లోజ్ అయినాయి. నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటే ఈరోజు 50 స్టాక్స్ కూడా బీరిష్ సైడే క్లోజ్ అయినట్టయితే మాత్రం కనపడుతున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వెయిటేజ్ స్టాక్స్ అన్ని నెగిటివ్ సైడ్ ఉంటే మోస్ట్లీ ఆ ఇండెక్స్లో వచ్చే ఫాల్ అనేది సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దిస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటి మీరు చూడాల్సింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 2% to 2.5% డిక్లైన్ వస్తే ఆ ఫాల్ అనేది సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అయినా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అయినా కానీ ఫస్ట్ వాళ్ళు షార్ట్ చేసేది అంటే సెల్ చేసేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే. కరెంట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే
మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 2.5% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం కనిపించినాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్ అయితే మాత్రం 22% పెరిగింది ఈరోజు ఒక్కరోజు. ఎప్పుడైనా సింగిల్ డేలోని మోర్ దెన్ 15% ఇండియా విక్స్లో మూమెంటం కనిపించిందంటే మార్కెట్లో సివియర్ అన్సర్టెనిటీ ఫామ్ అవుతుంది అని అర్థం. అండ్ దానివల్ల కూడా మనకి ఇప్పుడు రైట్ నో ఇండియా విక్స్ అయితే మాత్రం నెగిటివ్గానే చూపించింది. ఈ 3 పాయింట్స్ కూడా వచ్చే ఫాల్ అనేది స్ట్రాంగ్ ఫాల్ అని మనకి చెప్తుంది. స్ట్రాంగ్ ఫాల్ వచ్చేవి ఎప్పుడు కూడా నెక్స్ట్ డే రికవరీ అవ్వవు. అలా రికవరీ అవ్వాలంటే ఫాల్ రావడానికి ఏవైతే న్యూస్ అప్డేట్స్ ఉన్నాయో ఆ న్యూస్ అంతా కూడా మొత్తం సార్ట్అవుట్ అయిపోవాలి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీ యొక్క స్టాన్స్ అనేది బీరిష్ సైడే కంటిన్యూ చేయాలని టెక్నికల్గా అర్థమైపోయింది. నా లాస్ట్ వన్ టెక్నికల్గా ఇంకోటి కూడా చెప్పగలిగేది మీరు మోస్ట్లీ లెవెల్ బేస్డ్ మూమెంట్స్ అనమాట. యాజ్ పర్ లెవెల్ బేస్డ్ మూమెంట్స్ నేనైతే మాత్రం అనుకుంటున్న దాని ప్రకారంగా నిఫ్టీ ఫాలో అయినప్పుడు రీసెంట్గా ఒక స్వింగ్లో ఫామ్ చేసింది. అక్కడి నుంచి ఈ 3 days కూడా కొంచెం బౌన్స్ అయింది. అండ్ ఆ తర్వాత సడన్గా ఈరోజు గ్యాప్ డౌన్ ఫామ్ అయ్యి ఒక బిగ్ వేలో ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ వచ్చినప్పుడు ఈ స్వింగ్లో అయితే మాత్రం ఇంకా బ్రేక్ అవ్వలే. అంటే మార్కెట్లో ఏం జరగచ్చు అంటే అలా కొన్నిసార్లు ఫాల్ అయ్యి మళ్ళీ రివర్స్ అయిపోయి ఒక రేంజ్ క్రియేట్ చేసి కన్సాలిడేషన్ లేదా వాలటాలిటీ క్రియేట్ చేస్తుంది. అట్లా క్రియేట్ చేస్తుందని మనం ఎట్లా చెప్పచ్చు అంటే ఈ స్వింగ్లో బ్రేక్ అవ్వనంత వరకు. కరెంట్లీ స్వింగ్లో అయితే మాత్రం బ్రేక్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ స్వింగ్లో కానీ రేపు కానీ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో బీర్ మొమెంటం కంటిన్యూ అవుతుందని మనం క్లియర్గా చెప్పచ్చు. ఇది బ్రేక్ అవ్వకపోతే మార్కెట్లో వాలటైల్ మొమెంటం కంటిన్యూ అవుతుందని చెప్పచ్చు. రికవరీ రావాలంటే ఫాల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అందులో 50% రికవరీ రావాలి. పొజిషనల్గా బుల్లిష్ షేడ్ కన్ఫర్మేషన్స్ తీసుకోవడానికి కొంచెం టైం టేకన్లా ఉంది కాబట్టి ఫర్దర్గా ఫాల్ అవుతుందా లేదా అనేది అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్స్లో వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది అనేది మనం ఈజీగా చెప్పచ్చు. కరెంట్లీ టెక్నికల్గా అయితే మాత్రం బాగానే చెప్పగలిగాం. ఈరోజు మార్కెట్స్లో ఇంత సివియర్గా ఫాల్ రావడానికి కారణాలు ఏంటి? 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ అంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వండి. ఎందుకో తెలుసా? ఆ 2 countriesకి మాత్రమే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆల్టర్నేటివ్ కంట్రీ అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంటే వాళ్ళ ఎకానమీ పరంగా ఏమైనా డిస్రప్షన్స్ జరిగితే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడం కోసం. ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ మనం చూసాం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్స్ మనం చూసాం. ఇందులో ఎక్కడైనా కానీ ఆ అటాక్స్ జరుగుతునేటప్పుడు ఒక 4-5 రోజులు నార్మల్ కరెక్షన్ కనిపించిందే తప్ప హెవీ కరెక్షన్ ఎప్పుడైనా కనిపించిందా? కనిపించలేదు. మరి ఇప్పుడు ఎందుకు రూపీ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు రైట్ నౌ చూస్తే 93.253 ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లో దగ్గర ఉంది రూపీ అయితే మాత్రం. కమోడిటీస్లో క్రూడ్ మీరు చెక్ చేసుకుంటే క్రూడ్ $114.19 per barrel అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. 6% పెరిగింది. క్రూడ్ ఎప్పుడైనా కానీ 100 అబోవ్ సైకలాజికల్ నెంబర్ క్రాస్ అయిందంటే మాత్రం పెట్రోల్ అండ్ డీజిల్ ధర ఇండియాలో అయితే మాత్రం 200కు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. $114 దగ్గర ఉంది అని అంటే మాత్రం విచ్ ఈజ్ అన్ వెరీ బిగ్ నెగిటివ్. రూపీ అంతా ఆల్ టైమ్ లో దగ్గర ఉందంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా కనిపించవు కూడా. మరి కరెంట్లీ ఎందుకు మార్కెట్స్ ఇంతలా కరెక్షన్ అయినాయి? ఇప్పుడు రైట్ నౌ వార్ సిచ్యువేషన్ మీకు తెలుసు కదా, యుఎస్ ఇరాన్ మధ్య జరుగుతున్న వార్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం యుఎస్ డైరెక్ట్గా అటాక్ చేయట్లే. యుఎస్ ప్రెజెంట్ రైట్ నౌ ఈ యుఏఈ, ఖటార్, బెహ్రెయిన్ అండ్ అట్లనే దుబాయ్, అబుదాబి లాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని ల్యాండ్ ప్లేసెస్గా యూజ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. ఇరాన్ వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసింది. దీని గురించి డిస్కషన్స్ అయినాయి. ఇరాన్ని ఒప్పించింది ఇండియా, మా షిప్స్ అయినా పంపించండి అని చెప్పింది. వాళ్ళు ఓకే మాకు వాళ్ళకి యుద్ధం కదా, మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యలేరు కదా, మీ షిప్స్ పంపిస్తానని చెప్పేశారు. ఇక్కడి వరకు పాజిటివ్సే. కానీ నెగిటివ్స్ ఎక్కడంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బేసిక్గా మన షిప్స్ కంటిన్యూ అవ్వాలంటే ఈ షిప్స్లో లోడ్ అయ్యే ఆయిల్ ఏదైతుందో ఆయిల్ మన దగ్గర ఉండాలి కదా. ఆయిల్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో లేదు. ఎందుకు లేదు అని అంటే కరెంట్లీ మీరు ఇక్కడ చూసుకుంటే అంటే ఆ షిప్స్లో ఆయిల్ రావడానికి అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద డైరెక్ట్గా అటాక్స్ జరుగుతున్నాయన్నమాట. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే రిఫైనింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ రిఫైనింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. బేసిక్గా ఇరాన్ వచ్చేసరికి ఇదివరకే చెప్తుంది, మేము మా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ అటాక్ చేయడం మొదలు పెడితే మాత్రం మేము డెఫినెట్గా అటాక్ చేస్తామని చెప్పి. నిన్న నైట్ ఏం జరిగిందంటే ఇరాన్ వాళ్ళు నిన్న ఈవినింగే జరిగింది ఇది. ఇరాన్ వాళ్ళది ఏదైతే సౌత్ పార్స్ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ ఉందో దాని మీద ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. అయితే అది ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారని కొంతమంది చెప్తున్నారు, ఇరాన్ వాళ్ళకి మీద యుఎస్ వాళ్ళు అటాక్ చేశారని కొంతమంది చెప్తున్నారు. అయితే డెఫినెట్గా వీళ్ళు అటాక్ చేసింది ఏదైతే ఉందో సౌత్ పార్స్ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్, ఇది 30% గ్యాస్ ఎల్పిజి అనేది ఇరాన్ దగ్గర నుంచి సప్లై అవుతుంది వేరే కంట్రీస్కి. మన ఇండియాకి సప్లై అవ్వదు, బట్ వేరే కంట్రీస్ సప్లై అవుతుంది. ఇరాన్కి దీని నుంచి చాలా
వరకు ఎకానమీ అనేది ఐ మీన్ సేవ్ అవుతుంటుంది, దీని నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి కూడా. రైట్ నౌ డబ్బులు వచ్చే ఎకానమీ సోర్స్ ఏదైతే ఉందో దాని మీద కానీ అటాక్ చేశారంటే ఆబ్వియస్లీ ఆపోజిట్ కంట్రీస్ మీద కూడా అటాక్ చేస్తారు కదా. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అయితే మీరు అనొచ్చు ఇరాన్ యూఎస్ మీద చేయొచ్చు కదా అని అనొచ్చు. ఇరాన్ యూఎస్ మీద చేయాలంటే ఒకసారి మ్యాప్లో చూడండి, కొంచెం నేను జూమ్ అవుట్ చేసి చూస్తే యూఎస్ ఇక్కడ ఉందండి. ఓకే, యూఎస్ కరెంట్లీ ఇగోండి ఇక్కడ ఉంది. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇరాన్ నుంచి అటాక్ చేయాలంటే అంత లాంగెస్ట్ మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. అందుకే ఏం చెప్తుందంటే సౌదీ అరేబియా వాళ్ళు అండ్ అలానే దుబాయ్లోని యూఏఈలోని ఈ ప్లేసెస్లో వీళ్ళే కదా ల్యాండ్ ప్లేసెస్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు ఆ ప్లేసెస్ని? వీళ్ళ మీద అటాక్ చేసుకోవడం కోసం. మీరే ప్లేసెస్ ఇచ్చారు కాబట్టి ఆ మూల్యం కూడా మీరే చెల్లించాలని చెప్పి ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా కువైట్లోని, సేమ్ టైం ఐ మీన్ ఖటార్లోని, యూఏఈలోని, దుబాయ్లోని అండ్ అట్లానే ఇజ్రాయిల్లో ఉన్న గ్యాస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఖటార్ అనేది ప్రపంచం మొత్తం మీద కూడా లార్జెస్ట్ గ్యాస్ సప్లై. దాని మీద ఇప్పుడు అటాక్ చేయడంతో అక్కడ గ్యాస్ ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పటికే మన ఇండియాలో ఎల్పిజి సప్లై లేకపోవడంతో గ్యాస్ సిలిండర్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. కమర్షియల్ గ్యాసెస్ని ఆపేశారు. మీరు బయట చూస్తే లీస్ట్ అంటే కొంచెం ఇలా అంటున్నారేమో అనుకోవద్దు, కర్రీ పాయింట్స్ షాప్స్ కూడా ఎక్కడా లేవు. మీకు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో టైర్ 2 టైర్ 3 సిటీస్లో చూసుకుంటే, టైర్ 1 అంటే సంథింగ్ ఎక్కడో దగ్గర మేనేజ్ చేయగలుగుతున్నారు. బట్ టైర్ 2 టైర్ 3 సిటీస్లో అయితే మాత్రం ఈవెన్ కర్రీ పాయింట్స్ లైక్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయినా కానీ, హోటల్ రెస్టారెంట్స్లో కూడా చాలా వరకు తగ్గించేశారు. కొన్ని హోటల్స్లో అయితే మాత్రం గ్యాస్ క్రైసిస్ బిల్ అని కూడా చేస్తున్నారు. ఇట్లాంటిది కంటిన్యూ అయితే మాత్రం చాలా బిగ్ డిస్ట్రప్షన్ కనపడుతుంది. ఖటార్ దగ్గర నుంచి బేసిక్గా 50% ప్రపంచం మొత్తం మీద సప్లై అవుతుంది. అందులో 20% ఇండియాకే వస్తుంది. మనము 50% బయట ఇంటర్నేషనల్ నుంచి తెచ్చుకుంటున్నాం. మనం తెచ్చుకుంటున్న 50లో 20% ఖటార్ నుంచే తెచ్చుకుంటున్నాం. అండ్ అంతేకాదు అదర్ యూఏఈ అండ్ సౌదీ అరేబియా, దుబాయ్ నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. మొత్తం అటు నుంచే సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో వాటి మీద అటాక్ చేస్తే అవి కానీ కంప్లీట్గా కానీ డ్యామేజ్ అయిపోతే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది, కొన్ని మంత్స్ టైం పట్టేస్తుంది. సో ఈ యొక్క ప్రెజెంట్ రైట్లో ఉన్న ఇష్యూ అనేది కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి డ్రాగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. యుద్ధం చేసుకోవడం మ్యాటర్ కాదు, కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, ఎసెట్స్ మీద అటాక్స్ చేసుకుంటే మాత్రం అవి రీకన్స్ట్రక్షన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఆ యొక్క ఫియర్తోనే క్రూడ్ ఆయిల్ స్పైక్ అయిపోతుంది, ఇండియన్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ఇది కానీ కంటిన్యూ అయితే మాత్రం ఇంకా మార్కెట్స్లో క్రాష్ అయితే మాత్రం ఫాలో అవుతుంది, ఇంకా క్రాష్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ట్రంప్ ఈరోజు ఏం తెలియనట్టు ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. నేను ఇట్లాంటి వాటికి అంగీకరించను, బేసిక్గా ఈ సౌత్ పార్స్ మీద చేసే అటాక్ని ఇజ్రాయెల్ని ఖండించాను, నువ్వు మరి అటాక్ చేయకూడదని చెప్పానని. ఇండైరెక్ట్గా యూఎస్ సపోర్ట్ చేయబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారని కొన్ని సోషల్ మీడియాలో వెళ్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ కూడా యూఎస్ సపోర్ట్ లేకుండా అటాక్ అయితే మాత్రం చేయదు. కానీ ట్రంపే కావాలని యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ స్టేట్మెంట్ చేశారు. అయితే ట్రంప్ భయపడ్డాడనే చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, ఏదో వాళ్ళ ఎకానమీని డిస్టర్బ్ చేసేస్తే ఇరాన్ ఆగిపోతుంది అని అనుకున్నారు. వాళ్ళు దేనికైనా తెగించిన వాళ్ళు. చనిపోతామని తెలిసినా కూడా వాళ్ళు మా పక్కనున్న వాళ్ళందరినీ కూడా చంపేసి మేము చచ్చిపోతామని, ఆయన సూసైడ్ బాంబర్స్ పెట్టుకొని కానీ మేము చనిపోతామని డిసైడ్ అయిన వాళ్ళకి అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ వాళ్ళు వదులుకోరు. కరెంట్లీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రెజెంట్ రైట్నో అటాక్ అనేది ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ చేసేసారు. అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ యూఎస్ కూడా. సో యూఎస్ డైరెక్ట్గా ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా వాటి మీద అటాక్ చేయడంతో యూఎస్ కూడా భయపడింది. ఎందుకు? గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి ప్రెజర్ మొదలైంది. గల్ఫ్ యాక్చువల్గా ఆయిల్ అమ్ముతుంది దేంతో? డాలర్తో. ఆ డాలర్స్ని యూఎస్కే ఇస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో యూఎస్ కూడా ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడుతుంది. ఆ భయంతో మీరు మరి అటాక్స్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద గల్ఫ్ కంట్రీస్లో చేయొద్దు, నేను ఇజ్రాయెల్ని ఖండించాను, ఇజ్రాయెల్ మరి మీ మీద అటాక్ చేయరు, ఇదే ఆ లాస్ట్ ఛాన్స్, ఇంకెవరు కూడా అటాక్స్ చేసుకోవద్దని చెప్పేశారు. అయితే ఇక మీద కానీ ఇరాన్ వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారంటే మాత్రం మొత్తం కూడా నేను బూడిద చేసేస్తాను, మీ యొక్క గ్యాస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను బూడిద చేస్తాను అనేటట్టు ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. ఈ సిచ్యువేషన్ అనేది ఇరాన్ కంట్రోల్ అయితేనే అవుతుంది. ఇరాన్ వాళ్ళు ఏంటి నువ్వెంత నేనెంత అనేటట్టు కూడా ఉంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్తుంది కాబట్టి, అవుట్ ఆఫ్ హ్యాండ్స్కి వెళ్తుంది కాబట్టి మార్కెట్స్ కూడా భయంతోనే ఫాలో అవుతున్నాయి. ఈ మొమెంటం ఇప్పుడు ఇంకా కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పరంగా కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఇంకా ఫాల్ కనపడుతుంది. డాలర్ అనేది స్ట్రెంథన్ అవుతుంటుంది, అదర్ కరెన్సీస్ వీక్ అవుతూ ఉంటాయి. దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పతనం అవుతుంటుంది, మార్కెట్స్ పరంగా ఇంకా ఫాల్ అనేది కనపడుతుంది. షార్ట్ టర్మ్లో అయితే మాత్రం ఈ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందో లేదో తెలియట్లేదు. సార్ట్అవుట్ అవ్వకపోతే మాత్రం ఫాల్ అయితే కనిపించవచ్చు. ఇంకో న్యూస్ కూడా ఈరోజు చూశాను, యూఎస్ మీద డైరెక్ట్గా కొన్ని డ్రోన్స్ అయితే మాత్రం అన్ఐడెంటిఫైడ్ డ్రోన్స్ అయితే మాత్రం వాషింగ్టన్లో కనిపించాయని చెప్తున్నారు, డిటెక్ట్ చేశామని చెప్పి. అయితే ఇరాన్ డ్రోన్స్ కాదవి, ఎందుకంటే ఇరాన్ డ్రోన్స్ అనేవి వాషింగ్టన్ దగ్గర అన్ఐడెంటిఫైడ్ డ్రోన్స్, అంత దూరం ట్రావెల్ చేసే డ్రోన్స్ అయితే మాత్రం ఇరాన్ దగ్గర లేవు. మోస్ట్లీ ఇరాన్ కాదని నేను అనుకుంటున్నా. అది ఇరాన్వి అయితే మాత్రం ఇష్యూ ఇంకా పెద్దగా మారే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ అప్డేట్స్ ప్రకారంగా అయితే
మాత్రం కరెంట్లీ వార్ కంటిన్యూ అవుతుంది, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద డ్యామేజెస్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇదే కానీ ఇంకా కంటిన్యూ అయితే క్రూడ్ ఆయిల్ అనేది $120 పర్ బ్యారెల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మార్కెట్స్ని సివియర్గా డ్యామేజ్ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు రైట్ నౌ స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ అన్ని నేను సెల్ చేసేయాలా? ఎందుకంటే చాలా స్టాక్స్ పడినాయి. ఎల్పిజి షార్టేజ్ వస్తుందేమో అన్న భయంతో, ఆయిల్ షార్టేజ్ వస్తుందేమో అన్న భయంతో ఇండిగో స్టాక్ పడింది, స్విగ్గీ పడింది, జొమాటో పడింది, పెట్రోల్ రిలేటెడ్ కంపెనీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పడినాయి, అండ్ అలానే పెయింట్స్ స్టాక్స్ పడినాయి, అన్నీ కూడా పడినాయి మొత్తం అన్నీ. ఎందుకంటే క్రూడ్ ఆయిల్కి ఇంటర్లింక్ అయ్యి పెట్రోకెమికల్ పరంగా ఈవెన్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, సెమీ కండక్టర్స్ అయినా అన్నీ కూడా కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ఏదో ఒక సెక్టర్ అనేది ఆయిల్కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా అన్ని సెక్టర్స్ కూడా పడుతూనే ఉన్నాయి. ఈ ఫాల్ ఫర్దర్గా ఎంతవరకు కనపడుతుంది అనే పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫాల్ అనేది కరెంట్లీ ఈ సిచ్యువేషన్ అంటే 2 దేశాల మీద యుద్ధం అయినా ఫాల్ అనేది రికవరీ అవ్వచ్చు, ఎంతైతే ఫాల్ అయిందంతా. కానీ 2 దేశాల మధ్య యుద్ధం అనేది ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేసే విధంగా కానీ కనపడితే మాత్రం మోస్ట్లీ మార్కెట్స్కి అది నెగిటివ్గా మారే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సెక్టార్స్లో ఫాల్ కనపడుతుంది. ఓకే, సో 2 దేశాలు యుద్ధం జరిగినా పర్వాలేదు, కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డ్యామేజ్ అవ్వకూడదు. ఇంకోటి, ఇరాన్ వాళ్ళు డిసాలేషన్ ప్లాంట్స్ని టచ్ చేస్తామని చెప్తున్నారు. అదైతే మాత్రం ప్రపంచ యుద్ధం మొదలుపెట్టిన అవకాశం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసాలేషన్ ప్లాంట్స్ అంటే గల్ఫ్ కంట్రీస్కి ప్రెజెంట్ రైట్ నో వాటర్ని ప్యూరిఫై చేసి సెండ్ చేసే సప్లై చేసే ప్లాంట్స్ అవి. సో మోస్ట్లీ వాటి మీద అటాక్ చేస్తే గల్ఫ్ కంట్రీస్కి నీటి కొరత వస్తుంది. అట్లాగానే వచ్చిందంటే యూఎస్ మీద బిగ్ ప్రెజర్ పడుతుంది, గల్ఫ్ కంట్రీస్ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఇక్కడ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం మోస్ట్లీ ఆ డిసాలేషన్ ప్లాంట్ కూడా టచ్ అవ్వకూడదని అనుకోండి. అది కానీ టచ్ చేస్తే మాత్రం బిగ్ ఫాల్ కనపడుతుంది. నెగిటివ్స్ నేను మీకు చెప్పాను. పాజిటివ్స్ ఏంటి? 2 యుద్ధాలు జరిగినా పర్వాలేదు, యాజ్ ఆఫ్ నవ్ ఈ ప్లాంట్స్ మీద, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద టచ్ చేయకుండా ఉంటే చాలు. నా లాస్ట్ వన్, స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఫాలో అవుతుంది కదా, ఏం చేయాలి? నేను ఒకటే చెప్తానండి, డబ్బులు ఉన్న వాళ్ళైతే స్మాల్ క్యాప్స్లో ఎవ్రీ 15% ఫాల్కి అయితే మాత్రం యావరేజ్ చేసుకోండి. మిడ్ క్యాప్ ఎవ్రీ 10%, లార్జ్ క్యాప్ ఎవ్రీ 5% ఫాల్స్లో యావరేజ్ చేసుకోండి. ఈ ఫాల్ మళ్ళీ రాదండి. 1980-88 టైంలో వార్ వచ్చింది, రికవరీ అయింది. కార్గిల్ వార్ అయింది, రికవరీ అయింది. ఇండియా పాకిస్తాన్ వార్స్ జరిగినాయి, రికవరీ అయింది. అండ్ ఐ థింక్ 2020 టైంలో అనుకుంటా ఇండియా చైవాన్ బార్డర్ ఇష్యూస్ వచ్చినాయి, అప్పుడు కూడా మార్కెట్ బిగ్ వేలో ఫాల్ అయినాయి, రికవరీ అయినాయి. 2026లో ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో యూఎస్ ఇరాన్ వార్ జరుగుతుంది. అంటే అప్పుడున్న ఇన్ఫ్లేషన్ వేరు, అప్పుడున్న ఆయిల్ డిపెండెన్సీ వేరు అంటారా? ఇప్పటికీ కూడా మన ఇండియా సైడ్ నుంచి ఎల్పిజి 50% ఆగుతుందండి, 50% కంటిన్యూ అవుతుంది. సో దాన్ని డొమెస్టిక్ ప్రొడక్షన్లో ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియా కంటూ సెపరేట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎంతో కొంత ఎకానమీని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇండియా, కానీ పూర్తిగా కంప్లీట్గా ఎకానమీ డిస్టర్బ్ చేసేలాగైతే మాత్రం ఇండియాకి ఎప్పుడు రాదు. బట్ కాకపోతే కొంతవరకు బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందనే భయంతోనే ఇప్పుడు ఫాల్ అయిపోతున్నాయి. ఈ ఫాల్స్ అనేవి ముందుగానే ఎక్కువ అయిపోయాయి అనుకోండి, ఈ యుద్ధాలు ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూ అయినా కానీ మార్కెట్ రికవరీ అవుతుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ షిప్ కంటిన్యూ అయినంత వరకు బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యూఎస్ ఈ యుద్ధాన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయదు. నేను బలంగా నమ్ముతున్నాను యూఎస్ యుద్ధాన్ని కంటిన్యూ చేయడం చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర చిన్న దేశం అయినా కానీ స్ట్రాటజిక్గా మూవ్స్ తీసుకోవడానికి చాలా హై పాయింట్స్ ఉన్నాయి. ఇది యూఎస్ మీద ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది 200%. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైన ఖర్చు అయింది యూఎస్కి. యుద్ధం అనేది కంటిన్యూ అవ్వదండి. బట్ కాకపోతే యుద్ధం కంటిన్యూ చేయాలి అని అనుకుంటే మాత్రం యూఎస్ అన్నిటికీ తెగించి ఉండాలి. అట్లా ఉండాలంటే యూఎస్ అనేది ప్రెజెంట్ రైట్నో అగ్రరాజ్యంలో ఉంది కాబట్టి అలా చేయలేదు. తొందరలోనే నాకు తెలిసి యుద్ధం ఆపడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఫాల్ వస్తే రానివ్వండి, ఎంత వచ్చినా కానీ మంచి స్టాక్స్ ఉన్నాయి ఫండమెంటల్గా, ఆ స్టాక్స్ని యావరేజ్ చేసుకోండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి, వాటిని యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేయడానికి డబ్బులు లేకపోతే ఒక 3 నుంచి 6 నెలల వరకు మార్కెట్ ఓపెన్ చేయొద్దు. హ్యాపీగా ఆరామ్సే క్లోజ్ చేసి పెట్టుకోండి, డెఫినెట్గా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి, ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఆర్బీఐ వాళ్ళు కూడా రికమెండ్ చేశారు, అంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం వాళ్ళ అసెట్స్ని వాళ్ళు కాపాడుకోగలరు, బిజినెస్ స్టాండర్డ్గానే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కూడా చెప్తున్నారు. ఇది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పాజిటివ్గానే తీసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారంగా అన్ని పాజిటివ్సే ఉన్నాయి కాబట్టి, నెగిటివ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ, అంటే నెగిటివ్స్ తక్కువ ఉన్నాయనంటే మార్కెట్స్ పరంగా నెగిటివ్స్, స్టాక్స్కి ఇంటర్నల్ పరంగా నెగిటివ్స్ అంటూ ఏం లేవు. సో స్టాక్స్కి ఇంటర్నల్గా మేనేజ్మెంట్ రిజల్ట్స్ బాగాలేదన్నా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి నెగిటివ్స్. గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల ఎప్పుడు ఫాలో వచ్చినా అది ఆపర్చునిటీగా తీసుకోండి. నేను బలంగా సింగిల్ సెంటెన్స్లో ఇదే చెప్పగలను. హోప్ క్లియర్ కట్గా అనాలిసిస్ అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.